ఇక్కడ టీఆర్ఎస్ ఉంది, మళ్ళీ పోతే కాంగ్రెస్ ఉంది పోటాపోటీలా వాడు పల్లెపాడు. మరి బీఆర్ఎస్ పార్టీ అన్ని రకాలుగా సాయం చేసింది, అన్ని రకాలుగా నష్టపరిహారాలు అన్ని ఇచ్చింది అంటారు కదా. అదే బీఆర్ఎస్ కూడా ఉన్నది, కాకపోతే జనాలు ఎటు తిరుగుతారు అనేది అర్థమవుతలేదు. ఇంకా అంటే మీ అభిప్రాయం ఎట్లుంది? మా అభిప్రాయం అయితే బీఆర్ఎస్ అనుకుంటున్నాం. బీఆర్ఎస్ పార్టీ గెలిచినట్టుంది. మరి కాంగ్రెస్ వాళ్ళు 2.5 ఏళ్ళ నుంచి ఏమీ ఇవ్వలేదని అంటారు కదా. కాంగ్రెస్ ఇప్పుడు మేము అంతా కోల్పోయి వచ్చినాం ఇక్కడికి. వాస్తవానికి చెప్పాలంటే బీఆర్ఎస్ఏ తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడికి పెట్టింది. ఏదైనా పనులున్నా ఏదైనా అవకాశం మళ్ళీ అడగడానికి కూడా ఇప్పుడు బీఆర్ఎస్కి ఓటేద్దామని ఆలోచన ఉంది. అంటే రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ ఉంది కదా. కాంగ్రెస్ పార్టీ ఉంది కానీ ఇప్పుడు మనకు ఇక్కడ ఉన్నాడు కదా ప్రతాప్ రెడ్డి కానీ వీళ్ళు అడిగే అవకాశాలు ఉంటాయని వాళ్ళు అప్పుడు ఊళ్ళు ఉన్నప్పుడు కూడా వాళ్ళు వచ్చారు అక్కడికి. ఊళ్ళు ఖాళీ చేసేటప్పుడు కూడా లేదు బీఆర్ఎస్లోనే ఉండాలి. ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్లో వచ్చిండు అక్కడికి, బీఆర్ఎస్ ఉన్నప్పుడే వచ్చిండు అక్కడికి. అప్పుడు కాంగ్రెస్ ఉండు బీఆర్ఎస్కు మళ్ళీ తర్వాత ఇక్కడికి వచ్చినాక చేంజ్ అయింది. అసలు ఇప్పుడు మీ వార్డు ఎట్లుంది పరిస్థితి? అదైతే ఇప్పుడు పోటాపోటీ నడుస్తుంది. ఇక అది ఇంకా 3 తారీఖు అట్లా తెలుస్తుంది ఇప్పుడు నామినేషన్. ఇక అది చెప్పలేము, ఇప్పుడు ఏం చెప్పలేము కానీ ఇప్పుడైతే బీఆర్ఎస్ఏ ఉంది. నమస్తే. నమస్తే. ఎట్లుంది వాతావరణం మీ వార్డులో? మా వార్డులో మొత్తం కాంగ్రెస్ ఉంది మొత్తము. మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి, చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి. మాకు ఇక్కడ మల్లన సాగర్ నిర్వాసితుల సమస్యలు ఏం తీరలేదు. గత ప్రభుత్వం మొత్తం పెండింగ్ పెట్టింది. మళ్ళీ కాంగ్రెస్ సపోర్ట్ చేసి ఆ పెండింగ్ ఉన్న సమస్యలన్నీ క్లియర్ చేసుకుందామనే ఒక ఆలోచనతో కాంగ్రెస్ క్యాండిడేట్కు సపోర్ట్ చేయడం జరుగుతుంది మా నుండి, నా వ్యక్తిగతంగా. అంటే వాళ్ళు మీకు హామీ ఇచ్చారు, ఏదైతే పెండింగ్ ఉన్నాయన్నీ కంప్లీట్ చేస్తాము, ఇప్పించే బాధ్యత మాదని చెప్పి అభ్యర్థి చెప్పడం వల్ల ఆ అభ్యర్థికి సపోర్ట్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి మరి కేసీఆర్ బయటకు వస్తలేడు, మరి ఆయన పోయి మాట్లాడితే మనకు నిధులు వస్తాయని అంటారు కదా. మరి అట్లని వాళ్ళు చెప్పారు కరెక్టే, మన ఎమ్మెల్యే కాబట్టి మన సమస్య తీర్చాలి. ఆయన రాని ఎడల మనం చేసుకుందామని ఒక హామీతోని సపోర్ట్ చేయడం జరుగుతుంది. సపోర్ట్ చేస్తున్నాము. రేపు ఏదన్నా మనం చేసుకోవాలన్నా మన రన్నింగ్ పార్టీ ఉంది కాబట్టి మనం అందులోకి ఆయనకే సపోర్ట్ చేస్తున్నాం మనం కాంగ్రెస్ పార్టీ. అంటే బీఆర్ఎస్ నాయకులు ప్రతాప్ రెడ్డి గారు వాళ్ళు అంటున్నారు కదా, బీఆర్ఎస్ పార్టీ నుంచి అన్ని రకాలుగా సాయం చేసినాం మేము 6 నిర్వాసితులకు, నష్టపరిహారం అంత ఇప్పించినాం, కొంత మేరకు ఉంది, ఇప్పుడు మనం గెలిపిస్తే మళ్ళీ ఇప్పిస్తామని అంటారు కదా. నమ్ముతున్నారు వాళ్ళ మాట? మరి ఇక అవన్నీ మాకు నమ్మకం అనిపించలేదు. వాళ్ళు అంటారు, ఎంతోమంది అన్నారు. ఇప్పటివరకు అయితే మన సమస్యలు ఎక్కడి ఉన్నాయి అక్కడనే ఉన్నాయి. 5 సంవత్సరాల నుంచి ఇక్కడ వచ్చినాం కాబట్టి ఒక సమస్య కూడా తీరలేదు మనకు. ఎందుకంటే వాళ్ళు చెప్తూనే ఉన్నారు, మేము వింటూనే ఉన్నాం, అవి నడుస్తూనే ఉన్నాయి. రోజులే గడిచిపోయినాయి తప్ప ఇక్కడ ఒక సమస్య కూడా క్లియర్ కాలేదు. ఎక్కడున్న సమస్యలు అక్కడనే ఉన్నాయి. ఇప్పటివరకు అయితే అంటే అన్నం నేను అది చేస్తా అంటారు కానీ మనకు ఎవ్వరు కూడా ఈడి దాకా వచ్చి చేసిన లేరు, ఏం లేదు. పల్లెపాడు 600 కాలనీ డబుల్ బెడ్రూమ్. మా సర్పంచ్ ఏంటంటే మేము వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎప్పటికీ ఇప్పుడు గత 5 ఏళ్ళు 10 ఏళ్ళ కూడా ఉన్నాం. తెలంగాణ రానప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నాం. అప్పటి నుంచి పల్లెపాడు నుంచి మమ్మల్ని ఎలగొట్టి నుంచి ఇక్కడ వచ్చినాం, శ్రీనివాసం అయినాం. 5-6 సంవత్సరాలే మనం వచ్చి. మాకు గుడి కానీ శ్మశాన వాటికి కానీ ప్లాట్లు కానీ ఇల్లు కానీ వచ్చేటి ఏది ఇంతవరకు రాలే. సరే మేము పార్టీ బీఆర్ఎస్ అయినా కానీ క్యాండిడేట్ ఇప్పుడు కాంగ్రెస్ క్యాండిడేట్కి సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం అంటే మాకు వచ్చేటి రాలేదు, ఇచ్చేదాన్ని ఇవ్వలేదు కాబట్టి ఈయన ద్వారా పోతే అధికారం 3 ఏళ్ళు ఉంటుంది. ఆ 3 ఏళ్ళల్లో ఈ సమస్యలు, ఈ గుడి కావచ్చు, ఇది కనబడుతుంది మీకు, ఈ గుడి కావచ్చు, ప్రతి ఒక్కటి పని ఏదైనా సరే మా రానోళ్ళు వచ్చినాయి. అంటే అధికార పార్టీ తోడితే కొంచెం సమస్య క్లియర్ అవుతుందన్న ఒక ఆశతోటి ఆయనకు సపోర్ట్ కాంగ్రెస్ రమేష్ అనే క్యాండిడేట్కి సపోర్ట్ చేస్తున్నాం. ఆయన గెలిపించుకుందామన్న ఉద్దేశంతో మేము పూర్తి మద్దతుతో వెళ్తున్నాం. అంటే మీరు ఇప్పుడు అన్నారు ఇంకా 3 ఏళ్ళు ఉంటుంది అన్న కాంగ్రెస్ పార్టీ, ఇంకో 3 ఏళ్ళు ఉంటుంది అభివృద్ధి చేసుకుంటామని అంటారు కదా. మరి 2 ఏళ్ళ నుంచి ఏం అభివృద్ధి జరిగింది? 2 ఏళ్ళు ఇక్కడ మా తరపున అడిగేనికి మేము బీఆర్ఎస్ పార్టీ కాబట్టి మా తరపున పవర్ లేదు కాబట్టి అడిగేనికి లేరు. పామదులో అయినాడు అంటే మనకు ఆడ ఆల్అవుట్ ఉండదు. ఇప్పుడు మన గ్రౌండ్ నుంచి ఒక అభ్యర్థి అనేటైనా మన నుంచి మనం సపోర్ట్ చేసిన వ్యక్తి గెలిచిన అనుకో, ఈ ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న ఆశతోటి ఆయనకు సపోర్ట్ చేస్తున్నాం. కేసీఆర్ దానికి కేసీఆర్ గారే మన బాధలు ఇంతవరకు ఆయన గెలిచి నుంచి మా సార్ ఇంతవరకు రాలే బయటికి. సమస్యల మీద ఆయన మాట్లాడలేడు అసలు. మా మల్లన్న సార్ ముచ్చట తీయడు, ఆయన ముచ్చడం ఒకటే తెలిసింది ఆ సార్, కానీ సమస్యల మీద మాట్లాడలేదు. కాకపోతే అండర్ గ్రౌండ్ నుంచి ఇక్కడ మనం మొదటి నుంచి స్టెప్ వేస్తే వచ్చేటి ఏమన్నా మాట్లాడి తెప్పాడేమో ఆశతోటి ఈయనకు పూర్తి మద్దతు తెలుపుతూ గెలిపించుకుంటాం.